రే అబ్బాయిలు, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎట్లుందో చెప్పండి రా. బొక్కలా ఉంది మూవీ. 250mm విశాఖ స్టీల్ రాడ్ దింపిండు. అమ్మా నా గుద్దలో బత్తాయి పడ్డదురా. అమ్మా నువ్వు ఏది పడితే అది మాట్లాడకు నాయనా, పక్కనే ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ అన్న ఈ సినిమాతో మంచి కంబ్యాక్ ఇచ్చారు. పుష్ప 2 సినిమా రికార్డులు ఎగరేసి కొట్టబోతున్నాం. అవన్నీ కాదు, ముందు పాయింట్కి రా. సినిమా ఎట్టుందో చెప్పురా. సినిమా అయితే కొత్త ర్యాంప్ ఉందన్న. పవర్ స్టార్ లుక్స్ అసలు తొలి ప్రేమ సినిమాలో ఎట్టున్నాడు, ఇప్పుడు అట్లాగే ఉన్నాడన్న. అసలు నా మనసు సాంగ్ దెబ్బకి నేను మళ్ళీ మా పాత కాలేజ్ డేస్ కి వెళ్ళిపోయానన్న. అందరూ ఉగాదికి పచ్చడి పెడితే మా హరీష్ శంకర్ అన్న వెరైటీగా మాకు బిర్యానీ పెట్టిండు. ఎక్కట్లేదు. ఏంటి మూవీ ఎక్కట్లేదా? అది కాదు, అన్లిమిటెడ్ బిర్యానీ పెట్టిండు. 500 టికెట్ కి మూవీ ప్లస్ బిర్యానీ. ఫ్యాన్స్ అంతా ఫుల్ సాటిస్ఫైడ్. అసలు ఒక్క ముక్కలో చెప్పాలంటే జానీ ఎంత పెద్ద హిట్టో ఈ మూవీ అంత పెద్ద హిట్ అన్న. ఇప్పుడు రండి చూసుకుందాం. అమ్మా మళ్ళీ దింపిండ్రా. నా ఒపీనియన్ చెప్తే ఇలా చేస్తున్నారేంటిరా? జనరల్ ఆడియన్స్ కి చెప్తున్నా, ఫారెస్ట్ లో రాశి కన్నాకి ఒక మాట చెప్తాడన్నా, అది మాత్రం ఈ జనరేషన్ అమ్మాయిలు ప్రతి ఒక్కళ్ళు చూడాలన్నా. అంటే ఫ్యాన్స్ కోసం మూవీ తీసారంటావా? ఫ్యాన్స్ కోసమేనన్నా. ఫ్యాన్ మెటీరియల్ అన్న. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఊపు అస్సలు తగ్గలేదన్నా. సో ఫైనల్ గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అందరికీ నచ్చాలి అనే రూల్ లేదు, అందరూ బాలేదు అని అంటలేదు. అంత కష్టపడి మూవీ తీసినందుకు ఒక్కసారి వెళ్ళి ఎంటర్టైన్ అవుదాము అనుకునే వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. సో అది భయ మ్యాటర్. ఇంకా ఇలాంటి ఎక్సైటింగ్ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.